అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 60 ఏండ్ల కళ సాకారమైన రోజు. ఎందరో త్యాగదనులు అమరులై తెలంగాణ కోసం పోరాటం చేసిండ్రు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ తెలంగాణ కళను సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజల తరఫున, మహబూబ్నగర్ జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే 1969 నుంచి ఈ సపరేట్ తెలంగాణ కోసం పోరాటం చేయడం జరిగింది. ఎందరో తమ ప్రాణాలను సైతం బలంగా పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేశారు. ముఖ్యంగా యువత తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ సాకారం అయితే మా బతుకులు బాగుపడతాయి, తెలంగాణకు రావాల్సిన నిధులు నియామకాలు జరుగుతాయి, తెలంగాణ ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పేసి ఆ రోజు ఎందరో ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అవన్నీ చూసి చెల్లించి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగుండదని తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. కానీ తెచ్చుకున్న తెలంగాణలో 2014 నుంచి 2023 డిసెంబర్ 3వ తారీఖు వరకు ఎంత పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందో మనం అందరం చూసినాం. తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి నాయకత్వం వహించిన కేసీఆర్ గారి వారి కుటుంబ సభ్యులు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించేసి అడ్డగోలుగా దోచుకొని తెలంగాణ ఏ ఆకాంక్ష కోసమైతే ఏర్పడ్డదో ఆకాంక్ష నెరవేర్చకపోను పూర్తిగా తెలంగాణను విధ్వంసానికి గురి చేశారు. ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు పేరిట తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిధులను పూర్తిగా కొల్లగొట్టినరు. అదేవిధంగా నియామకాల విషయానికి వస్తే ఎవరైతే నిరుద్యోగ యువత ఆ రోజు ఉద్యమాల్లో పాల్గొన్నారో వాళ్ళ కళలన్నీ కూడా కళలు చేస్తూ వాళ్ళ కళలు సాకారం చేయకపోను ఆ నియామకాలన్నీ కూడా వారి కుటుంబ సభ్యులు మాత్రమే అనుభవించిన విషయం మనందరికీ తెలుసు. సో అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ ఏర్పడితే మన బతుకులు బాగుపడతాయని కూడా చాలామంది ఆశలు అంటే కళలు కన్నారు, కానీ ఆ కళలని కూడా నెరవేరలేదు. సో ఈరోజు 2023 డిసెంబర్ 3వ తారీఖు ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చిర్రు. ఆ తీర్పు ప్రకారం ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజాపాలన అందిస్తూ తెలంగాణ ఏ ఆకాంక్ష కోసమైతే అంటే ఏర్పడ్డదో ఆ ఆకాంక్ష నెరవేర్చే విధంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాల విషయానికి వస్తే ఈరోజు నియామకాలు మీకు తెలుసు, మేము వచ్చిన ఈ 1 ఇయర్ కాలంలోనే, అంటే ఈ 15 నెలల కాలంలో దాదాపు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నీళ్ల విషయంలో కూడా మీరు అందరు చూస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీతో కొల్లుడై ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా జల దోపిడీ చేసిందో ఆ జల దోపిడీని అడ్డుకొని ఈరోజు మనకు రావాల్సిన వాటా ఏదైతే కృష్ణా బేసిన్ ద్వారా 511 టీఎంసీలు మనకు రావాలనో అవి వాళ్ళు తీసుకుపోతూ ఉంటే ఇప్పుడు పోరాటం చేసి ఆ నీళ్లు కూడా మనం తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా సంక్షేమ పథకాలు, తెలంగాణ ఏర్పడ్డ ప్రత్యేక ఆకాంక్ష నెరవేరుస్తూ ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ బాగాలేకపోయినా ఈరోజు ముందుకు తీసుకుపోతా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ ఏ ఆకాంక్ష కోసం అయితే ఏర్పడదో ఆకాంక్షలు అన్నీ కూడా నెరవేర్చే విధంగా మా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.